టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పూర్తిగా దాదాపుగా ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరపడానికి సర్వం సిద్ధమైనట్టు అర్థమవుతా ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే పట్టణ ఇటు పక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన అంశం బీసీ రిజర్వేషన్ అంశం. ఈ బీసీ రిజర్వేషన్ అంశం కూడా కొలిక్కొచ్చినట్టు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం నియమించినటువంటి డెడికేషన్ కమిటీ కూడా ఈ పాటికి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దానికి సంబంధించిన ఎన్నికల అధికారికి కూడా ఈ నివేదికని సమర్పించారు. కాబట్టి దాదాపు ఫిబ్రవరి లేదా మార్చిలో జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది కనుక ఎన్నికల కమిషన్ నివేదించిన తర్వాత మొత్తం ఓకే అయితే దాదాపు 123 మున్సిపాలిటీల ఎన్నికలకైతే సర్వం సిద్ధమైనట్టు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు పక్క కేటీఆర్, హరీష్ రావు దీనికి సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో అయితే తొందరలో నగర మోగేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇది ఈనాటి మెగా డిబేట్. ఇదే విషయం అంతా పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు లక్ష్మీ నరసింహారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. వెంకటరెడ్డి గారు, స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో సరే, అప్పటికప్పుడు వచ్చిన ఉప ఎన్నిక ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా ఇటు బీజేపీ తగినంతగా పెర్ఫార్మెన్స్ చూపించలేదు అనేటువంటి ఏదైతే టాక్ అయితే నడుస్తోంది తెలంగాణ వ్యాప్తంగా. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఇటు కార్యకర్తల్లో అయితే ఓటర్లు అయితే ప్రధానంగా బీజేపీ పట్ల మంచి ఆదరణ ఉంది. గతంతో పోలిసినప్పుడు కూడా ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది. అయినప్పటికీ కూడా నాయకుల్లో ఉన్నటువంటి ఏదో సంబంధించినటువంటి సఖ్యత లోపం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా ఇటీవల జరిగిన కొన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భాలు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో చాలా క్లియర్గా అర్థమైంది. దానికి అర్థమైందని ప్రత్యక్ష సాక్ష్యం మోడీయే స్వయంగా తెలంగాణ సంబంధించిన బీజేపీ ఎంపీని పర్టికులర్గా కొంచెం క్లాస్ స్పీకర్ అనే వార్తలు కూడా బయటకు పొక్కినాయి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల సంబంధించి ఎలా సిద్ధమవుతుంది బీజేపీ పార్టీ? రహీం గారు, ముందుగా మీకు అలాగే మెగా నైట్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న నరసింహారెడ్డి గారికి నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఒకటేసారి గాలిలో గెలిచినట్టుగా ఒక 10 స్థానాల నుంచి ఒక 1000 స్థానాలు, లేకపోతే 100 స్థానాల నుంచి 1000 స్థానాలు అట్లా పెంచుకుంటూ పోదు. బేసిక్గా మనకు తెలుసు, భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా గ్రాడ్యువల్గా ఒక ఫౌండేషన్ వేసుకుంటూ ఈ భారతదేశంలో పునాదులు వేసుకుంటూ భారతదేశంలో గెలుస్తూ ఉంది. 2 సీట్ల నుంచి 2 ఎంపీ సీట్ల నుంచి 330 ఎంపీ సీట్లకి ఏ విధంగా గెలుస్తూ ఉన్నామో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చేరువ అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. మనకు తెలుసు, చాలామంది ఇదే విధంగా హేళన చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీకి ఎవరున్నారు, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గెలుస్తుంది, క్యాడర్ లేరు, లీడర్ లేరు, ఏ విధంగా గెలుస్తుంది అంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలిచామో చూపించాం. 8 ఎంపీ స్థానాలు గెలుచుకొని 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ఈరోజు 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్ట్రాంగ్ లేదా? క్యాడరు లేకపోతే, లీడర్ లేకపోతే తెలంగాణ ప్రజలు ఓటేసి మరి ఇంతమందిని గెలిపించే వాళ్ళ? అది కాదు కదా. ఇదంతా కూడా ప్రతిపక్షాలు కానీ, ఇది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ బురద జల్లే రాజకీయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏమంటారు, భారతీయ జనతా పార్టీని ఈ విధంగా డిగ్రేడ్ చేసుకుంటే నిజంగా తెలంగాణ ప్రజల్లో తెలుస్తుంది, తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయరు అని చెప్పి ఆలోచనతోటి చేసే రాజకీయాలు ఇవన్నీ కూడా. కానీ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది, తెలంగాణ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా దోహదపడతాయి, ఏ విధంగా ఎవరు చేస్తూ ఉన్నారు అర్థమవుతా ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దీని మీద ఆకాంక్ష పెట్టి తెలంగాణ అభివృద్ధి చేస్తూ ఉన్నారు మనకు తెలుసు. 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు, దగ్గర ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి అంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం 12 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. దానికోసమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 ఎంపీలను గెలిపించుకొని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించారు. సో ఆ విధంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కూడా పార్టీలకు అతీతంగానే కానీ, లేకపోతే సింబల్ లేకుండా
మరి పోటీ చేశామో ఒక 2019లో 163 సర్పంచులు గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు 850 సర్పంచులు గెలిపించుకున్నాం. 1500 మంది ఉప సర్పంచులు గెలిపించుకున్నాం. 10,000 వార్డులు భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇదంతా కూడా స్ట్రాంగ్ పునాది కాదా భారతీయ జనతా పార్టీకి రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి రావడానికి? డెఫినెట్గా. ఎందుకంటే క్రమక్రమంగా మేము పెరుగుతూ ఉంటాం. డెఫినెట్గా అదే పునాది ఒక్కసారి పునాది పడ్డదంటే ఎవ్వరు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ కదా కాదు కదా, ఇంకొక పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ పునాదుల్ని కదలించలేక కద దాన్ని టచ్ కూడా చేయలేరు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మట్టి కరిపించి, ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికలు మట్టి కరిపించి కనీసం ఏది ప్రాంతీయ పార్టీకి వచ్చే సీట్లు కూడా రాకుండా చేస్తున్నాం అంటే అది భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా పట్టం కడుతూ ఉన్నారో మనం మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా చూసినాం. కనీసం ఎంఐఎంకి వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి బీహార్ ఎన్నికల్లో రాలేదు అంటే ఓటు చోరీ, ఆ చోరీ, ఈ చోరీ అని ఏదైతే రాజ్యాంగం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుతూ ఉన్నారో మరి ఎవరు కూడా దేకలేం వాళ్ళని. అంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలిచింది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా దానికి వెనకాల బీఆర్ఎస్ ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేసి అవన్నీ కూడా స్కామ్లన్నీ కూడా బయట పెట్టి ఏదైతే పాదయాత్ర చేసి ఇంటింటికి తీసుకెళ్లామో కేసీఆర్ గారు హయాంలో, అదే ఆ రోజు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 100 కొద్ది హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల హామీలతో పాటు 420 అంశాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు చెప్పాలంటే. జూబ్లీహిల్స్కి వెళ్ళంగానే సంకలు గుద్దుకోవడం కావాల్సింది. ఎందుకు చెప్తున్నట్టే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో 9 బై ఎలక్షన్లు జరిగినాయి. 6 బై ఎలక్షన్లో ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ అధికార పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అంగబలం, అర్ధబలం, అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు గెలిచారు. కానీ అదే టైంలో 3 బై ఎలక్షన్లో కూడా మేము కూడా గెలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. సో అది కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. 23 ఎన్నికల 6 నెలల ముందు ఏ ఎన్నికలు జరిగినా కూడా అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉందా లేకపోతే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందా? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు వేయకపోతే ఇంతమంది ఎంపీ స్థానాలు గెలిచే వాళ్ళ. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తా ఉంటే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇది పార్టీల పరంగా తర్వాత గుర్తుల పరంగా వస్తా ఉంది కనుక డెఫినెట్ గా ఎక్కువ మెజారిటీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో గెలిపించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. ఎందుకంటే రెండు పార్టీలను చూశారు కనుక. రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రస్తుతం మనకు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా మీకు, మెగా9 వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ఒక పక్క చాలా క్లియర్గా తెలుసు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారాల్లో ఉన్నదో అక్కడ ఆ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి కొంచెం సంశయం పాటిస్తూ ఉన్నది. కొంచెం దానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం ధైర్యం చేయడానికి వెనకాడుగాటటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రం, పక్క రాష్ట్రం ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు ఇప్పటికీ లేదనుకుంటా బహుశా. దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కొంచెం కాంగ్రెస్ పార్టీ వెనకాడుతూ ఉన్నది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి చూస్తే ఒక్కసారిగా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకసారిగా జోష్ అందుకుందనే వాతావరణం కనబడింది. తర్వాత నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దాదాపు బోటాబోటిన ఏదైనా కానీ ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇలా ఒక పార్టీ జోష్లో ఉన్న తరుణంలో ఒక్కసారిగా ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములు అనగా తర్వాత కుటుంబ సమస్యలు, అనేక సంబంధించిన నోటీసులు, ఇలాంటి పర్వం నడుస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కడో బలహీనంగా ఉంది అనుకునే తరుణంలో ఒక్కసారిగా కేసీఆర్ తెర ముందుకు వచ్చి ఒక్కసారిగా చాలా సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ బయటికి రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వరుసగా ఎండగట్టడం, అనేక సమస్యల మీద కేసీఆర్ మళ్ళీ స్వరూపంగానే పార్టీలో మళ్ళీ ఒక జోష్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రస్తుతం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గట్లేదు, చూస్తున్న వాతావరణం ఎక్కడికప్పుడు అక్కడ. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు ఎలా ఆహ్వానిస్తున్నారు, సిద్ధమయ్యారా? ఇటు పక్క ఈ పార్టీకి హరీష్ రావు, కేటీఆర్ అయితే మొత్తాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు, ఇటు నాయకుల్ని దానికి సంబంధించిన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? మున్సిపాలిటీ ఎన్నికలకు మీ అభిప్రాయం ఏంటి? నేను
ఏదైతే మీరు చెప్పినారో అదే విధంగా వెంకటరెడ్డి గారు మాట్లాడిరో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ తెలంగాణ అనేది ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశం మీద ఆధారపడి. అయితే ఈ క్రమంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా నిలపాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ పెద్దలు తెలంగాణ పిత కేసీఆర్ గారు వారి నాయకత్వంలో అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణను ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో కష్టపడి తెలంగాణను నెంబర్ 1 స్థానంగా నిలబెట్టినటువంటి పరిస్థితిని మనందరం చూడడం జరిగింది. అయితే ఈ క్రమంలో మరి రెండు సంవత్సరాల క్రితం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానివ్వండి, అదేవిధంగా ఈ భారతదేశాన్ని కానివ్వండి పట్టి పీడిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మరి తెలంగాణలో అనేకమైనటువంటి అబద్ధపు మాటలు చెప్పి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి నట్టేట ముంచి ఈరోజు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ చేజిక్కించుకున్న క్రమంలో వారు ఎన్నికల హామీలను అమలు చేసే దాంట్లో విఫలమైరు. ఆ విఫలమైన తరుణంలోనే ఈరోజు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం ఏర్పడ్డది. వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీని కూడా అమలు చేయలే. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలే. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల పైచిలకు విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిర్రు. అందుకనే వాళ్ళు ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్ అంటారు, ఒకసారి సర్పంచ్ ఎలక్షన్ అంటారు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అంటారు. అంటే వాళ్లకు కాలం అనుకూలంగా లేదు. వాళ్ళకు అనుకూలంగా కాలం ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే ఓటు అనేటువంటి ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మరి పార్టీ గుర్తుల మీద ఉండేటువంటి ఎన్నికలు నిర్వహిస్తే మనకు ఖచ్చితంగా భంగపాటు తప్పదు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసే మరి ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణలో నేను ఏమంటున్నానంటే తెలంగాణలో వీళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి 2 సంవత్సరాల స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించడానికి 2 సంవత్సరాల కాల వ్యవధి పడుతుందండి. ఎందుకంటే 120-130 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నిర్వహించక ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసింది. ఇవాళ ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా మీరు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవాళ అధికార పార్టీకి పెద్ద ఎత్తున స్థానాలు కైవసం చేసుకుందండి. ఎక్కడ కైవసం చేసుకుందండి? అధికార పార్టీ కేవలము 50% స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీలో కలుపుకొని ఇవాళ 60% వచ్చింది, 65% వచ్చిందని చెప్పుకొని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళు ధర్మంగా వాళ్ళు గెలిచింది 50% లోబడే. వాళ్ళు ఎంతసేపు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని కానివ్వండి, అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కానివ్వండి దుర్వినియోగం చేసి ఈరోజు గెలిచినటువంటి పరిస్థితి మనందరం చూడడం జరిగింది. ఇవాళ మున్సిపాలిటీలలో నేను ఇందాకనే చూసిన మున్సిపాలిటీలలో ఎన్నికల నగార మోగబోతుంది, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, షెడ్యూల్ విడుదల కాబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు 42% బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మీరు ముందు ఆ 42% రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాతనే మీరు ఈరోజు ఎన్నికలు నిర్వహించాలి. బీసీ డెడికేటివ్ కమిషన్ అని వేసిరు. మరి దానికి సంబంధించినటువంటి డేటాను ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టలేదు అనేది మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని, అదే విధంగా ఈ కాంగ్రెస్ పెద్దలను నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు ఏదైతే కులగణన చేసిరో వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ కులగణనలో ఏ విధమైనటువంటి వివరాలు ఉన్నాయో అవి ఎవరికి కూడా చెప్పకుండా కేవలం ప్రజలను మోసం చేయాలి, డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ తో మాత్రమే వాళ్ళు ఈరోజు రాజకీయాన్ని చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి కొదిలేసిర్రు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇవాళ ఓడ ఎక్కినాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య. ఇవాళ మాకు అధికారం వచ్చింది, ఇవాళ ప్రజల యొక్క సంక్షేమంతో మాకేం పని అన్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు. నేను మీ ద్వారా వెంకటరెడ్డి అన్న గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇవాళ బీజేపీ పార్టీ బలోపేతమైంది, బీజేపీ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలిచింది. అదే విధంగా మేము ఓట్ చోరీ అంశం పైన చాలా ఉద్యమాలు చేస్తా ఉన్నామని చెప్పి చెప్తున్నారు కదా. మరి బీజేపీ పార్టీ 8 ఎంపీలు గెలిస్తే మరి బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో
ఆ అంశం పైన మీరు ఇప్పటి వరకు పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదు? ప్రధానమంత్రి గారి దగ్గరికి మీరు ఆ అంశాన్ని ఎందుకు తీసుకుపోలేదు? ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 60 సార్లు ఢిల్లీ పోయారు. ప్రధానమంత్రి గారిని కొన్ని కొన్ని పనుల మీద 10 సార్లు కలవడం జరిగింది. ఒక్కనాడన్నా మరి ప్రధానమంత్రి గారిని మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి అంశాన్ని మీరు ఎందుకు తీసుకుపోలేదు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఎట్లా ఉన్నదంటే, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయేమో బడే బాయ్ అంటాడు, ఢిల్లీలోనేమో దోస్తీ అంటాడు. మరి గల్లీలోకి వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత కుస్తీ పడుతున్నామో మాకు బీజేపీ పార్టీ వాళ్ళు సహకరిస్తలేరు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది. నేను ఏమంటున్నానంటే, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడారు వెంకటరెడ్డి గారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రజలు స్పష్టమైనటువంటి ఆలోచనతోటి ఉన్నారు. కేవలం అక్కడ బీజేపీ కాంగ్రెస్ దోస్తీ చేయడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఇవాళ మున్సిపాలిటీలలో మాకు బీజేపీ పార్టీ తోటి పోలిక లేదు, బీజేపీ పార్టీ మాకు అపోనెంటే కాదు, మేము బలంగా మా యొక్క వాదనను కానివ్వండి, మేము గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను కానివ్వండి చూసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీకి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి, రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు శివకుమార్ గారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివకుమార్ గారు, దాదాపు చూస్తే 1-2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నగర మోగేటువంటి అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు కూడా వినబడతా ఉన్నాయి. ఈ తరుణంలో చూస్తే మున్సిపల్ ఎన్నికలకు ఇంత ఫాస్ట్గా, అంటే మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరపకపోవచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరపకపోవచ్చు, మొన్న జరిగినటువంటి ఏదైతే స్థానిక సర్పంచ్ ఎన్నికల విషయంలో జరిగినటువంటి ఏదైతే బార్డర్లో ఎక్కువగా శాతాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి, ఇటుపక్క జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీని కూడా ఒకే వేదిక తీసుకురావటం, ఇలా వాటన్ని కూడా దాన్ని కాలయాపన చేయడం కోసమే అనేటువంటి విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం చూస్తే ఇప్పుడు అకస్మాత్తుగా 1-2 రోజులు మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమైనట్టు అర్థమవుతా ఉంది. నగరం మోగించే విధంగా దానికి సంబంధించిన తేదీలు కూడా ఖరారు చేసే విధంగా అర్థమవుతా ఉంది. ఇటు పక్క చూస్తే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏదైతే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు బీజేపీతో ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా అర్థమైంది అంటున్నారు, ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించింది కూడా. కాబట్టి భవిష్యత్తులో మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో ఇటు మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇటు బీజేపీ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉంది లోకల్గా చూసుకునే పట్టణాలు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే. కాబట్టి లక్ష్మీనరసింహారెడ్డి గారు చెప్పినట్టు మీరు ఒంటరిగానే వెళ్తున్నారా, లేకపోతే ఆయన చెప్పినట్టు తెర వెనుక బీజేపీతో ప్రయాణం చేయాలనుకుంటున్నారు, ఏమన్నారు? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళది ఏ నాయకుడు మాట్లాడినా వీళ్ళు మీడియాలో ఒకటి మాట్లాడుతుండ్రు, ఇటు జనాలతో ఒకటి మాట్లాడుతుండ్రు. నిజంగా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే వాళ్ళు ఏం ఆలోచిస్తుండ్రు, వాళ్ళు ఏం చేస్తుండ్రు అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మటుకు ఇంకా కళ్ళలు అంటున్నారు, మేమే అధికారంలో ఉన్నాము, మేమే ఇంకా మాయమాటలు చెప్తామనే రకంగా మొత్తానికి. అంటే అటు కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని మాయమాటలు చెప్తాడు, వీళ్ళందరూ మిగతా నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి లేదా మీడియా ముందు డ్రామాలు చేస్తారు అంతే. మొత్తానికి ఆ డ్రామారావు ఒక డ్రామా చేస్తారు, మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ డ్రామారావు యాక్టింగే కాపీ చేస్తూ మళ్ళీ సేమ్ అదే డ్రామాలు చేస్తున్నారు తప్ప, ఈరోజు బీజేపీ ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ అనేది వీళ్ళకి ఎందుకు అర్థమైతే లేదు, లేకపోతే వీళ్ళ ఆలోచన ఏంది? గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే టీఆర్ఎస్ ఉండి ఢిల్లీలోనేమో దోస్తీ చేసింది వాళ్ళు, గల్లీలోకి వచ్చి కుస్తీ కొట్లాడదాం అని చెప్పి చెప్పడం తప్ప ఏం చేసింది. ఒకవేళ నిజంగా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు, ప్రజలలో వెళ్ళండి, ప్రజలను చైతన్యవంతం చేయండి, ప్రజలకు వెళ్ళి మీడియా ముందు ఒక మాట మాట్లాడతారు, అటు మొత్తానికి కోర్టు కేసులలో అక్కడేమో అఫిడవిట్లలో మాదేం తప్పు లేదు, అధికారులదే తప్పు అనే రకంగా మాట్లాడతారు. అంటే మీరు మాట్లాడేదానికి మీరు చేసేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. అండ్ మోర్ ఎవర్ ప్రతిసారి ఏదో వీళ్ళు శుద్ధపూసల్లాగా, వీళ్ళు ఏం తప్పులు చేయనిలాగా, మీరు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే మీ నాయకుడు కేసీఆర్ ఏమన్నాడు,
గొంగల్ పౌరుడినైనా ముద్దు పెట్టుకుంటా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను పార్టీని విలీనం చేస్తా, లేకపోతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళిత బంధిస్తా, లేకపోతే దళితులకు 3 ఎకరాలు ఇస్తా, లేకపోతే నేను కావలి కుక్కలాగుంటా, ఇవన్నీ ఎప్పుడన్నా మీరు ఒకసారి ఆలోచించుకుంటారా? మీరేమైనా చేసిండ్రా ఇవన్నీ? ఒక్కసారి మీరు విమర్శించే ముందు మీరు ఏం చేసిండ్రు, 10 సంవత్సరాలలో తెలంగాణ పరిస్థితిని ఏం చేసిండ్రు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు ఆపోజిషన్ పార్టీ బీజేపీయా లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అనేది కూడా మీరు మర్చిపోయి తెర వెనుక డ్రామాలు ఆడేసేది. తెర వెనకాల డ్రామా ఆడేది ఎవరు? ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు డ్రామా ఆడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాంగ్రెస్ వాళ్ళు డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. గతంలో ఖజానా ఖాళీ ఉందని చెప్పి ప్రజలకు చెప్పినందుకు ఈరోజు ప్రజలు కూడా ఒక రకంగా ఓపికతో ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు ప్రజలకు ఏదైతే గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఖజానా ఎట్లా ఖాళీ చేసిందో, లేకపోతే మంత్రిత్వ శాఖలు ఎట్లా రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత ఏ మంత్రిత్వ శాఖలు ఏముందో అనేది వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజలకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా శాంతిగా ఉన్నారు. కానీ ఇదే టిఆర్ఎస్ నాయకులు మొత్తానికి అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా వాళ్ళకి తెలియదు. మొత్తానికి మీడియాల ముందు అయితే మాట్లాడుతుంది. ప్రజలకు వెళ్ళండి, ప్రజలలో మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి చేస్తలేరు, మీరు మరి మద్దతు ఇవ్వండి అని చెప్పి రిపోండి. ఈరోజు బై ఎలక్షన్ల గురించి ఆలోచిస్తే కంటోన్మెంట్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తానికి మన జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఈ రోజు మీ ఒకవేళ 2 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజలలో వ్యతిరేకం ఉంది అంటే ప్రజలకు ఇన్ని సీట్లు రావాల్సిన అవసరం లేదు, స్థానిక సంస్థల్లో ఇంత మెజార్టీ రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొకటి ఎప్పటికైనా మీరు చెప్పేది మాయ మాటలు, మీరు చెప్పేది దొంగ మాటలు, మీరు దోచుకుపోయిన దొంగలు అనే రకంగానే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి పక్కన పెడితే మీరు దొంగే కదా దొంగ దొంగ అనే రకంగా మీరు ఆ చందనంగా మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మట్లేదు. ఖచ్చితంగా ఉద్యమ కాలంలో ఉంటే మిమ్మల్ని సరే ఏదో కేసీఆర్ చేస్తుండు, ఉద్యమం ఏదో జరుగుతుంది అనే రకంగా ఆలోచించుడు, సకల జనులు వచ్చి మొత్తానికి సపోర్ట్ చేశారు. ఒక టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేస్తేనే తెలంగాణ రాలేదు. ఇది ముందు స్పష్టంగా వీళ్ళకి అర్థం కావాలా. ఇదే కేసీఆర్ ఏం చేసిండు అనేది కూడా ఒకసారి అది వీళ్ళు ఇష్టం. ఓకే 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 శివకుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శివకుమార్ గారు ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. వెంకటరెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం నియమించిందో ఈ బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి సంబంధించిన సమగ్ర విచారణ మొత్తం చేపట్టింది. దానికి సంబంధించి 123 సంబంధించిన మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఎన్నికల అధికారికి ఇవ్వడానికి సిద్ధమైంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి డెడికేషన్ కమిటీ పట్ల మీకు అది ఒక రకంగా న్యాయబద్ధంగా వెళ్తుంది అనిపించిందా? డెడికేషన్ కమిటీ అనేది మొత్తం చెప్పినట్టుగా రాష్ట్రం అంతా విచారణ చేపట్టి బీసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్లకు సరిగ్గా రిజర్వేషన్ దక్కేలాగా అన్ని పర్ఫెక్ట్గా జరిగిందనేటువంటి దానికి సంబంధించిన పారదర్శకంగా జరిగింది అనుకుంటున్నారా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థలో ఎన్నికల్లో అని చెప్పారు. కానీ అది జరగలే. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో అఫ్ కోర్స్ ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళకి తెలుసు అది ఇంపాసిబుల్ అనేసి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి తెలుసు. మోసం చేయటంలో నెంబర్ 1 కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కదా, హామీలు 6 గ్యారెంటీలతో పాటుగా 480 అంశాలు ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొచ్చి వాటిని ఏది మీకు తప్పకుండా చేస్తామని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలు మభ్యపెట్టారో అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి పులు తడక్క తీసుకొచ్చిన రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టడే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. దాంట్లో ఎంతమంది ఉన్నారో కూడా వీళ్ళకే తెలియదు. ఇప్పటివరకు ఆ కమిషన్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టినంటే వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, ఎంతమంది ఎవరెవరు ఉన్నారు అనేది దాంట్లో తెలియదు. సో ఈ 42% ఇప్పటికైనా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో 42% ఇచ్చే అర్హత, హక్కు లేక చట్టబద్ధత ఉంటుందా అనేది బీసీ డెడికేట్ కమిషన్ ద్వారా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా. సో దాంతో పాటుగా 42% ఇవ్వకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు 32-33% ఏదో ఇవ్వచ్చు. ఇస్తే
అది మరి రేపొద్దున చట్టబద్ధంగా ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి డెఫినెట్గా ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు చేతగాని పనులన్నీ కూడా చేయలేని పనులు, అసంబద్ధంగా అపరిమితంగా ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా చేయలేకపోతా ఉన్నారు. ఇంతకుముందు నరసింహారెడ్డి గారు అంటున్నారు, ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ చేయొచ్చు కదా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందా అక్కడ మేము చేస్తామని చెప్పిందా? ఏమన్నా వీళ్ళకి చేతగాక ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటా పోయి 42% ముందు ఏం చేశారు వీళ్ళు, కనీసం అవగాహన లేకుండా ఏది బీసీ కులగణన చేశారు. బీసీ కులగణన చేసిన తర్వాత మళ్ళీ కోర్టు కానీ లేకపోతే బీసీ పెద్దలు ముట్టుకాయలు వేస్తే బీసీ డెడికేట్ కమిషన్ వేసి మళ్ళీ తీసుకొచ్చారు. కానీ పూర్తిగా చేసిరా అంటే అసంపూర్తిగా చేశారు. ఎక్కడ కూడా కమిషన్, ఎక్కడ కూడా బీసీ కులగణన పూర్తిగా చేయలేదు. సో 42% ఉన్నారా, ఇంకెక్కువ ఉన్నారా, అది తేలని పరిస్థితి ఇప్పుడు కూడా కనపడతా ఉంది. నేను అనేది అందుకే అన్నాను, మేము చేస్తే పక్కాగా చేస్తాము. భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైనా చెప్పినామంటే 100% చేసి చూపిస్తాం. అది చేసి చూపిస్తా ఉన్నాం. మేము బీఆర్ఎస్ లాగానో కాంగ్రెస్ పార్టీ లాగానో హామీలు గుప్పించి మేము వెనక్కి దగ్గం. అది రేపొద్దున పాపులేషన్ సెన్స్ తో పాటుగా బేసిక్ కులగణన కూడా డెఫినెట్ గా వస్తా ఉంది. అది చట్టబద్ధంగా ఉంటుంది, అది శాస్త్రీయంగా ఉంటుంది, అది సైంటిఫిక్ గా మేము చేయబోతా ఉన్నాం. దానికి ఉంటుంది చట్టబద్ధత. దాన్ని పార్లమెంట్ లో, ఆ రిపోర్ట్ పార్లమెంట్ లో పెట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే అధికారం, అవకాశం, అవసరం డెఫినెట్ గా పార్లమెంట్ కు ఉంటుంది. ఇష్టం వచ్చిన పార్టీలు, నేను ఎందుకంటే పార్టీల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా బీసీలను పట్టించుకోలేదు. బీసీలను కనీసం 32% ఇస్తామంటే అది 19-20% తగ్గించి మరి ఎన్నికలకు పోయిన పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారు మోసం చేయలేదా బీసీలని? బీసీల ఓటు బ్యాంక్ కావాలి, సీట్లు కావాలి, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకొని వెళ్ళి ఇదే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే పని చేస్తా ఉంది. సో డెఫినెట్ గా ఇదంతా కూడా ఓటు బ్యాంకు రాజకీయం కోసమే బీసీలను మభ్యపెట్టి ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో పబ్బం గడుపుతున్నది తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసింది ఏమి లేదు. కేసీఆర్ గారు చేసిన అన్ని కూడా అప్పులు, ప్రాజెక్టులు ఇన్కంప్లీట్, తర్వాత నిధులు 7 లక్షల కోట్ల అప్పులు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడతా కాంట్రాక్టర్లకి దోచిపెట్టి అక్కడి నుంచి దోచుకున్నది మరి బీఆర్ఎస్ లో. అది కేసీఆర్ గారు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. సో తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, అరే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనం నిజంగా కొట్లాట తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉండి, ఎందుకంటే ఆయన ఉద్యమం నడిపించిండు. ఒక ఉద్యమం మనం వచ్చిన మనిషి డెఫినెట్ గా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే మనమందరం బాగుపడతామని చెప్పి మనం అనుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిందో, 1 కోటి ఎకరాలకు మాగానికి నీళ్లు తెస్తామని చెప్పిర్రో, దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర భూముల్ని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండబెట్టిన పరిస్థితి కేసీఆర్ గారు చేశారు. 100% చేశారు. అది పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టారు, కానీ కనిపించలే. వెంకటరెడ్డి గారు, మొన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో కానివ్వండి, ఇటు పక్క బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం ఢిల్లీ దాకా తీసుకెళ్లి ఇక్కడ ధర్నా చేసిన సందర్భంలో కానివ్వండి, బీజేపీ పార్టీ వైఖరి చెప్పేటువంటి క్రమంలో బీసీల రిజర్వేషన్ మీద కట్టుబడి ఉన్నాము, బీజేపీ పార్టీ కూడా బీసీల అసలు పేటెంట్ హక్కే బీసీలకు ఉంది బీజేపీ పార్టీలో అంటూ చెప్పిన సందర్భం మనం చూసాం. దాదాపుగా మీ నాయకుల్ని కూడా బీసీల కేటగిరీలో చేర్చేసి అసలు బీసీలకి ఉన్నటువంటి ఏదైతే పెద్ద తలలు ఉన్నారో వారందరూ బీసీలోనే ఉన్నారు, మా అసలు బీసీ పట్ల పేటెంట్ హక్కు మా బీజేపీకి ఉంది, ఏ పార్టీకి లేదు చెప్పుకునే అర్హత లేదని చెప్పారు. సరే, ఇప్పుడున్న తరుణంలో మీరు చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఓకే, కాంగ్రెస్ పార్టీ అంది మేమన్నది కాదు అన్నట్టు మీరు అంటున్నారు. సరే, మీ పార్టీ స్టాండ్ ఏంటి బీసీ రిజర్వేషన్ల పట్ల? మీరేమనుకుంటున్నారు? బీసీ రిజర్వేషన్ ఏ మేరకు ఇవ్వాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఎన్నికల్లో కోసమైనా రిజర్వేషన్లు, అన్నింటిలో కూడా బీసీల రిజర్వేషన్ కావాలని మీరు కోరుకుంటున్నారా? అంటే ఇటుపక్క వైద్యంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా బీసీల రిజర్వేషన్ పట్ల మీ పార్టీ వైఖరి ఏంటి? డెఫినెట్ గా అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చినప్పుడు 23 ఎన్నికల ముందల ఒక సభలో చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని అభిమానించి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ చేయలేదు, చెప్పలేదు కూడా. వాళ్ళ జీవితంలో కూడా చెప్పలేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మనుషులు ముఖ్యమంత్రి అవుతారు తప్పితే ఇంకా వేరే వాళ్ళు కాదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీ వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసుకున్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఏదైనా కూడా సంభవం.
డెఫినెట్ గా అది అందరికీ అవకాశాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ముస్లిం వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేసుకున్నాం, ఒక గిరిజన బిడ్డని ప్రెసిడెంట్ గా రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం. ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి చెప్పాలంటే. అది తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇదే విధంగా మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ వేసి బీసీ మంత్రిత్వ శాఖ అంటే బీసీ ఎంపవర్మెంట్ శాఖని అక్కడ ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డెఫినెట్ దాన్ని కూడా తీసుకొచ్చారు. 27 మంది బీసీలని కేంద్ర మంత్రులు చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ బీసీలకి పెద్దపీట వేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా మేము చేస్తా ఉన్నాం. ఒక వ్యక్తిని, ఒక సీనియర్ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ కె లక్ష్మణ్ గారిని ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గా మరి భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో. సో అందుకనే ఏమంటున్నంటే దీంతో పాటుగా వీళ్ళు చేసిందంతా కూడా మరి అసంపూర్తిగా అసంబంధంగా తీసుకున్న కులగణన రేపు పొద్దున ఏదైతే సెన్సెస్ వస్తా ఉందో ఆ సెన్సెస్ తో పాటుగా కులగణన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో పూర్తిగా ఒక శాస్త్రీయబద్ధమైన రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ రేపు పొద్దున పార్లమెంట్ లో పెడతాం. ఆ రిపోర్ట్ బట్టే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఎంత ఇవ్వాలనేది ఆ రోజు డిసైడ్ చేస్తారు. పార్లమెంట్ సభ్యులు కానీ పార్లమెంట్ కానీ ఆ రోజు డిసైడ్ చేస్తారు. వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా ఇదే హామీ ఇచ్చారు. 2015లో బీసీ కులగణన చేసారు. మరి దాన్ని ఆ రిపోర్ట్ పక్కన పెట్టారు. ఇంతవరకు దాని జాడ పత్త లేదు. ఇప్పుడు మళ్ళా సిద్ధరామయ్య గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ధర్నా చేశారు కదా, వీళ్ళు ఢిల్లీలో పోయి ధర్నా చేశారు. కనీసం ఆ ధర్నాకి రాహుల్ గాంధీ ఏదైతే బీసీ కులగణన ఇది కామారెడ్డిలో డిక్లరేషన్ లో ప్రకటించారో అదే రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాకు కూడా కనిపించలేదు. ధర్నాకు రాకపోవడం కారణం ఏంటి? వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది? సోనియా గాంధీ గారు కానీ లేకపోతే ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు ఆ రోజు ధర్నాకి? ఇక్కడ పక్కనే ఉంది కదా, 5 నిమిషాలు వాళ్ళకి రావాలనుకుంటే, వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటే. కానీ వీళ్ళు కావాల్సింది ఏంది? ఓటు బ్యాంకు రాజకీయాలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గడ్డ మీద గెలవాలన్న ఆలోచనతో తప్పితే ఇక వేరే ఆలోచన లేదు. అందుకనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ చేసినంటే వాళ్ళ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఏ విధంగా ఉండనో అది జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఒక్క నిమిషం అయిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నరసింహారెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైందని చెప్తున్నారు. ఎవరైనా ఊహిస్తారా? సూర్యులు చంద్రులు ఎట్లా ఉంటారో, తూర్పు పడమర ఎలా ఉంటుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో పోటాపోటీగా ఎన్నికలు పోతా ఉంటే వీరు ఏమంటారంటే ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా, కేసీఆర్ గారు పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల పదవులు అనుభవించింది కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర మంత్రి అయింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకి మంత్రి పదవి సరిగా లేదని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన పెట్టుకున్నాడు టిఆర్ఎస్ పార్టీ తప్పితే మేము భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎవరితో కూడా ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు, పొత్తు పెట్టుకోదు. సింగిల్ గా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానం డెఫినెట్ గా ఉంటుంది దీంట్లో. ఓకే 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 వెంకటరెడ్డి గారు, మన నరసింహారెడ్డి గారి దగ్గర. నరసింహారెడ్డి గారు, ఏదైతే ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ల పట్ల డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక ఇప్పుడు ఎక్కడెక్కడైతే బీసీలు ఉన్నారో దానికి సంబంధించిన సమగ్ర నివేదిక కూడా ఇటు ఎన్నికల అధికారికి ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం చేసినటువంటి డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి క్రమం, దీని మీద మీకు నమ్మకం ఉందా? నిజంగానే బీసీలకు న్యాయం జరిగిద్దా? ఎక్కడెక్కడైతే బీసీలు ఉన్నారో రిజర్వేషన్ల వారిగానే ఈ మున్సిపల్ ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధమైందనే విషయంలో మీకు నమ్మకం ఉందా? నేనేం చెప్తున్నానండి అంటే ఈరోజు ఇందాక శివకుమార్ గారు మాట్లాడారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు మాట్లాడారు. డెడికేటివ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ తయారు చేసిందో, ఏదైతే వివరాలు సేకరించిందో ఆ డేటాను మీరు ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టడం లేదు అనేది మొదటి ప్రశ్న. మీరు ఒకవేళ ఆ యొక్క డేటాను, ఎంపరికల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాను మీరు ప్రజలకు అందుబాటులో పెడితే మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చారు అనే దాన్ని ప్రజలు కూడా పోల్చుకుంటారు, సరి చేసుకుంటారు. అంటే వాళ్ళు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అప్పుడే ఎవరైనా దానిని నమ్ముతారు. అసలు మీరు చేసినటువంటి డేటా ఏంటి, అది మీకు నచ్చినట్టు డేటా చేసుకొని మీకు నచ్చినట్టు రిజర్వేషన్ ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఇవాళ తెలంగాణలో ఎట్లున్నదంటే అబద్ధాలు తయారు చేసే ఫ్యాక్టరీ, అబద్ధాలు మాట్లాడే ఫ్యాక్టరీ ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా ముఖ్యమంత్రి మాట్లాడతారు, స్థాయిని
తగ్గించుకొని ఆయన స్థాయి ఆయన మర్చిపోయి లాగుల తొండలు ఇడుస్తా అంటాడు, కళ్ళు వీగి గోటీలాడుతా అంటాడు. ఆ భాష ఏంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక పద్ధతి లేదు, ఓ సిస్టమ్ లేదు, అతనికి నచ్చిన విధంగా మాట్లాడడం అనేది ఇలా తెలంగాణ కాదు భారతదేశం మొత్తం చూస్తున్నది. తెలంగాణ 10 సంవత్సరాల తెలంగాణను కేసీఆర్ గారు నెంబర్ 1 స్థానంలో అన్ని రంగాలలో పెడితే వీళ్ళు 2 సంవత్సరాలలో వచ్చి మొత్తము పాతాళానికి తొక్కేసినట్టు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దిగజార్చిరు, తెలంగాణ గౌరవాన్ని తుంగలో దొక్కిరు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఈరోజు ఆంధ్ర పాలకుల దగ్గర మరోసారి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా? వీళ్ళది ఏముందండి, హామీలేమో ఎక్కువ ఉన్నాయి, అమలేమో 0. వీళ్ళు ఇలా శాటభారతం అంత ఉన్నది, 420 హామీలు ఇచ్చిరు, 42 పేజీల మేనిఫెస్టో తయారు చేసిరు, అమలు చేసింది మాత్రం ఏమన్నా ఉందా? ఇలా తెలంగాణలో రైతులకు మేలు చేసేదానికంటే ఇలా కార్పొరేట్ సంస్థలకే ఇలా మేలు చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళది ఇవాళ ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి చరిత్ర వీళ్ళది కాదా అని చెప్పి నేను ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి అని అంటే పాత పాలనకు కొత్త రంగేసిరు అంతే. వీళ్ళు కొత్తగా చేస్తున్నది ఏం లేదు, వీళ్ళు పాత పాలనకు కొత్త రంగేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది అయితే ఏ గట్టు అయితే ఏముంది, నీళ్లు ఉన్నకంటే కప్పు ఉంటది కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే. మేము ఎక్కడైతే ఏముంది, మాకు బీజేపీ తోటి మేము కొట్లాడుతున్నాము, బీజేపీని ప్రశ్నిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ బీజేపీ తోటి దోస్తాన్ని కట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ వీళ్ళ పథకాలన్నీ కాగితాలకే పరిమితమైనాయండి. వీళ్ళ పథకాలు మొత్తం కాగితాలకు పరిమితమైనవి. కీర్తి మాత్రం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి తెలంగాణ మొత్తము వేసుకుంటున్న చరిత్ర వీళ్ళది కాదా అని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇవాళ వీళ్ళ హామీలు మొత్తం ఎట్లున్నాయంటే, వీళ్ళ హామీలేమో వర్షంలాగా ఉన్నాయి, అమలు మాత్రం ఎండాకాలంలో ఉన్నట్లే ఉన్నది. వీళ్ళు ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. వీళ్ళ కొట్లాట, వీళ్ళ తపన మొత్తం ఎట్లున్నదంటే ప్రజల కోసం పోరాటం ఎప్పుడు చేస్తారంటే, వీళ్ళు కెమెరా ఆన్ ఉన్నంత సేపే ప్రజల కోసం పోరాటం చేస్తారు. కెమెరా బంద్ అయితే కదా వీళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఇలా రిజర్వేషన్లు కూడా ఇలా డెడికేటివ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము ఇస్తామంటున్నాం కదా. ఫస్ట్ ఆ డెడికేటివ్ కమిషన్ లో ఏదైతే ఆధారాలు సేకరించారో ఫస్ట్ ప్రజలకు పెట్టండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు రిజర్వేషన్లను మీరు అమలు చేయండి. అంతేగాని ఒక్క హామీ అన్న అమలు అయిందా అంటే, ఇవాళ మహిళలకు 2500 ఇస్తామన్నారు, అమలైందా? ఇవాళ వృద్ధులకు 4000 పెన్షన్ చేస్తామన్నారు, అమలైందా? దివ్యాంగులకు 6000 పెన్షన్ చేస్తామన్నారు, అమలైందా? ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. వీళ్ళకి ఇంకా బంగారమే దొరుకుతలేదు, 2 సంవత్సరాలకు ఎక్కువ అయింది. ఇవాళ పిల్లలకు స్కూల్ కోనికే స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు. ఇవాళ రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పిర్రు. ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేసిర్రా? కేవలం ఒక ఫ్రీ బస్సు పెట్టినామని చెప్తున్నారు. మీరు కనీసము ఆ మౌలిక వసతులు అంటే బస్సుల పెంపుదలనైనా చేసిరా అంటే అవే పాత బస్సులలో తిప్పుకుంటా ఇలా పంచాయతీలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ మొత్తం చూస్తా ఉన్నది. ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ కష్టపడ్డటువంటి నాయకుడు ఒకే ఒక్కడు, అది కేసీఆర్ గారే. ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణలో రైతాంగం బాగుపడుతుంది, తెలంగాణలో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఈ రోజు బాగుపడతారు. తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉండే అండి పరిస్థితి? 2014 ముందు ఎట్లా ఉంటుండే? ఓనాడు వనపర్తికి బొంబాయి బస్సు వస్తుండే, ఓనాడు మహబూబ్ నగర్ కు బొంబాయి బస్సు వస్తుండే, ఓనాడు నల్గొండకు బొంబాయి బస్సు వస్తుండే. కానీ వలసల తెలంగాణ పోయి ఇవాళ ఉద్యోగాల కేంద్రంగా ఈ రోజు మన తెలంగాణ తయారైంది అని అంటే అది బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. అది అట్లా నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి తెలంగాణను ఈ బుద్ధిమంతులు, ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈ బుద్ధిమంతులు మొత్తము సర్వనాశనం చేసిరు. ఇవాళ వీళ్ళు రేవంత్ రెడ్డి గారితో దోస్తాన్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. బీజేపీ వెంకటరెడ్డి అన్న గారు, నేను ఒకటే అడుగుతున్నానండి, బీసీలకు 42% ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అడగలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు. వాళ్ళు ఒక్కరోజన్నా వాళ్లకు చెందినటువంటి 8 మంది ఎంపీలను కానివ్వండి, మీ బీజేపీ పార్టీకి చెందినటువంటి 8 మంది ఎంపీలతోటి ఒక్కనాడన పార్లమెంట్ ముందర కూర్చున్నారా అండి? పార్లమెంట్ లో మీ గలం విప్పించిరా అండి? ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నా చేసిరా అండి? కనీసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన కూడా ఒక్కనాడు చేయలేదు. కేవలము ఏంటంటే డ్రామా చేయడము, ప్రజలను మోసం చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పాలన సాగిస్తున్నది. నిన్న మొన్న ఇక్కడ ఏదైతే రంగారెడ్డి జిల్లాలో గ్లోబల్ సమ్మిట్ చేసిరో దాదాపు ప్రజల యొక్క ధనాన్ని 100 కోట్ల ధనాన్ని డేరాలేసి తెలంగాణ గౌరవాన్ని మొత్తం ఓకే నరసింహారెడ్డి గారు శివకుమార్ గారు మాట్లాడుతున్నారు.
పైసలు ఓకే రైట్ రైట్ మళ్ళీ పైసలు అప్పులు చేసి తెలంగాణలో అప్పులు చేసిరని మాట్లాడుతున్నారు. పైసలు లేకపోతే ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి అందాల కోట్లు ఎందుకు పెట్టిరో మీరు ఒక్కసారి చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ఓకేనండి. ఓకే నరసింహారెడ్డి గారు. ఓకే శివకుమార్ గారు ఏదైతే ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ అంశం మీద మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడానికి ఏదైతే డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడెక్కడైతే 120 సంబంధించిన మున్సిపల్ సంబంధించినటువంటివి ఎక్కడెక్కడ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కేటాయించాలో ఈ కమిటీ మొత్తాన్ని కూడా ఒక ఫైనల్ అయితే రిపోర్ట్ అయిపోయింది. దీన్ని ఎన్నికల కమిషన్కి ఇవ్వబోతున్నారు. మీరు అనుకున్నట్టుగానే అసలు ఏ ప్రాతిపదికన బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఈ డెడికేషన్ కమిటీ కరెక్ట్గా నిజ నిర్ధారణకు సంబంధించినటువంటి విషయంలో బీసీలకు న్యాయం చేసే విధంగా ఉందనుకుంటున్నారా? అసలు మీరు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ముందుకు తీసుకెళ్లారు? మీరు పర్ఫెక్ట్గా ఇక్కడే బీసీల రిజర్వేషన్ అనే అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అలాంటి తరుణంలో మీకు అంత దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఉంటే దీనికి ముందు చేసిన కులగణన ఆధారంగా తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆ సమయంలో కూడా ఇదే విషయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు కాదన్నప్పుడు మళ్ళీ మీరెందుకు బీసీల రిజర్వేషన్ ఆధారంగా తీసుకొని మీ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది కదా, దాని ప్రకారం ఎందుకు స్థానిక సంస్థలకు వెళ్ళలేదు? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయంలో డెడికేషన్ కమిటీ అంటున్నారు. దీన్ని ఎలా నమ్మాలి? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ మేనిఫెస్టో ప్రకారము ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎస్సీ వర్గీకరణలో ఆల్రెడీ కేటగరైజేషన్ చేస్తామని చెప్పింది. ఖచ్చితంగా క్లాసిఫికేషన్ చేసి వదిలేసింది. అది ఆల్మోస్ట్ ఆల్ అది అయిపోయినట్టే. ఇక మీదట బీసీ కులగణన గురించి మాట్లాడితే ఆల్రెడీ బీసీ కులగణన చేయడము, దాని తర్వాత ఏదైతే 42% బీసీ ఇస్తామని చెప్పింది. దాంట్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ బిల్ పెట్టింది అసెంబ్లీలో అందరు తీర్మానం చేస్తే రైట్ ఓకే అని చెప్పి బిల్ పాస్ చేయించారు. దాని తర్వాత ఇటు గవర్నర్ కి బిల్ పంపించడం జరిగింది. గవర్నర్ కి బిల్ పంపిస్తే గవర్నర్ ఆ బిల్ ని పెండింగ్ పెట్టడం జరిగింది. దాంతో ఏదైతే హైకోర్టు డేట్ ఇచ్చి ఆ డెడ్ లైన్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ డెడ్ లైన్ గురించి మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మళ్ళీ తర్వాత ఇమీడియట్ గా ఇటు ఢిల్లీలో ధర్నా చేయడము, లేదు అనుకుంటే ఆల్ పార్టీస్ మీటింగ్ అంటే బీజేపీ మేము అధికారంలో ఉన్నాం రామనే రకంగా ఉంటే, ఇది బీఆర్ఎస్ వాళ్ళకైతే ఎంపీలే లేరు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా రాలేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసిందో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, దానికి బీసీ కుల సంఘాలను కానీ బీసీ ఆర్గనైజేషన్లను కానీ ఇవన్నీ కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా దాని మీదనే ఈరోజు మనం చేయడం జరిగింది. దానికి ఈరోజు బీసీ కులగణన సబ్జెక్టులో కేంద్రం దానికి సస్యం అనడము, ఇటు ఏదైతే పార్లమెంట్లో స్తంభింపజేయడం, ఏదైతే వాయిదా తీర్మానం పెట్టమని చెప్పి మా రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, జిస్కి హిస్సేదారి యుక్తి భాగీదారి అని చెప్పి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఏదైతే ఇచ్చిన హామీ మీదనే 42% చేస్తామని చెప్పింది. ఈ రోజు ఏదైతే నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ మొత్తానికి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చినాకనే సస్యశాలమయం అయిందంటే 2014 కి ముందు మన దగ్గర నీళ్లు లేవా, లేకపోతే ఉద్యోగాలు లేవా, ఏడార్లు ఎండుకపోయి ఉన్నాయా? వీళ్ళు తెచ్చి ఏదో మొత్తానికి అబ్రకదబ్రా అనగానే ఒక్క నిమిషం ఆగండి నరసింహారెడ్డి, అబ్రకదబ్రా అనగానే కేసీఆర్ రాగానే, కేసీఆర్ వచ్చినాక మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్లడ్ రాష్ట్రం చేసిండ్రు. తెలంగాణ ప్రజలు తాగుబోతులను తయారు చేసిండ్రు. తెలంగాణలో భాష ఇదే, వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ కవిత మాట్లాడిన భాషనే తెలంగాణ భాష అనేది ప్రజలకు చెప్పడానికి పోయినారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో ముందుకు పోతే ప్రజలు దానికి పట్టం కట్టిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చినట్టు ప్రజలకు ఈ రోజు అయితే ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు ఓపికగా ఉంటే ఏదైతే ఖజానా ఖాళీ ఉంది ఆ ఖజానా ఖాళీ వల్లనే ఇవ్వలేదు అనే రకంగా ఉంది. ఇప్పుడు రేపు జరగబోయేది 2005 ఏదైతే 500 ఇప్పుడు మహిళలకు ఇస్తానది అది ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2004 ఇస్తానది అది కూడా కంప్లీట్ చేసి దాని తర్వాత ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్ కానీ ఖచ్చితంగా జరుపుతుంది. ఏదైతే బై ఎలక్షన్ లో ఏదైతే ఖచ్చితంగా
ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిరు. అదే రకంగా రేపు రాకపోయే స్థానిక ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ ఇటు ఏదైతే జనరల్ కార్పొరేటర్ ఎలక్షన్స్ వీళ్ళు ఇదే మాట్లాడుతూ పోతారు. బీఆర్ఎస్ వాళ్ళకైతే మొత్తానికి దినదినం గండం అనే రకంగానైంది. ఈరోజు కవిత బయటికి వచ్చి వీళ్ళ మొత్తానికి వీళ్ళ బండారం బయట పెట్టింది. ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ ఏం మాట్లాడాలి, లేకపోతే కేసీఆర్ ఏం మాట్లాడాలి, హరీష్ రావు ఏం మాట్లాడాలి, వాళ్ళు తర్జన భర్జన అయ్యి ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు ఎవరైనా సరే ఖాళీ మీడియా ముందు మాట్లాడతారని నేను ఇంతకు ముందు కూడా నరసింహారెడ్డి గారు చెప్పిన రైట్. ఓకేనండి. ఓకే శివకుమార్ గారు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రహీం గారు ఎవరు? శివకుమార్. రహీం గారు. ఓకే నరసింహారెడ్డి గారు చెప్పండి. రహీం గారు, శివశంకర్ అన్న గారు మాట్లాడుతూ 2014 ముందు నీళ్లు లేవా, పంటలు వండలేదా అని మాట్లాడారు కదా. వాళ్ళ దగ్గర గణాంకాలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర గణాంకాలు ఉన్నాయి. 2014 ముందు ఈ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో పండినటువంటి పంట ఎంత, ఇప్పుడు ఈ రోజు 2025లో దాదాపు ఎంత పంట పండుతుంది, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది, అది ఏ రకంగా సాధ్యమైందో ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఏ పల్లెన పోయినా కానీ నీళ్లు, ఏ పల్లెలో పోయినా పంట పండుతున్నది. వలసలు పోయిన వాళ్ళు మొత్తం తిరిగి వచ్చి ఈ రోజు వాళ్ళు హుందాగా బతుకుతున్నటువంటి మాట పరిస్థితి వీళ్ళు చూస్తలేరా? వీళ్ళు ఎంతసేపు నరసింహారెడ్డి గారు ఈ రోజు మీరు పోయి ఏమన్నా చెప్పాలనుకుంటే కవితలతో చెప్పండి. మీరు ఎట్లా దోసుక తిన్నారు, మీరు ఏడు దొంగతనం చేసిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి పీకి కట్టలు కట్టిండ్రో మీ కవిత ఉంటుంది. ముందు కవిత చెప్పండి, మీరు ఏం పీకి కట్టలు కట్టిండ్రో, మీరేం పీకి కట్టలు కట్టిండ్రో కవిత చెప్పండి. దాని తర్వాత బీజేపీకి కాంగ్రెస్ కి చెప్పండి. మీరు మాట్లాడిస్తున్నటువంటి మాటలను వారు మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు వారిని తెర వెనుక ఉండి మాట్లాడిపిస్తున్నది మీ నాయకుడే. నేనేం చెప్తున్నానంటే తెర వెనుక ఉండి నడిపిస్తున్నది మీ నాయకుడే. ఇవాళ వాళ్ళు స్వతహాగా మాట్లాడుతున్నటువంటి మాటలు కావవి, మీ నాయకుడు మాట్లాడిపిస్తున్నటువంటి మాటలు. ఈ రోజు ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులు నిన్న చూస్తే దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లిలో చూస్తే రోడ్ల మీదకి వచ్చి ఆకలి కడుపులతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు మీకు కనిపిస్తలేవా అండి? మీరు కాంగ్రెస్ నాయకులు మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ కండువాలు వేసుకొని చిక్కడపల్లిలో తిరుగురి, దిల్సునగర్ లో తిరుగురి, ఇలా యూరియా అమ్ముతున్నటువంటి దుకాణాల దగ్గర పోయి పిలవడు. మీరు కాంగ్రెస్ కండువాలు వేసుకొని ఒక్కరన్నా పోయి ఇలా ఎందుకు మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఈ అబద్ధాల ఫ్యాక్టరీల నుంచి వచ్చినటువంటి మాటలను ఈ రోజు మీడియా ముందు నరసింహారెడ్డి గారు గతంలో కూడా మీరు ఇట్లనే మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఖచ్చితంగా ఓయూకు పోండి అంటే మీకు గడగడలాడింది కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఓయూకు పోయిండు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రాజా ఆట ఓయూ స్టూడెంట్ అని కానీ లేకపోతే స్కాలర్లను కానీ మెప్పు ఈ రోజు అది మాట్లాడండి. కొన్ని వేల మంది పోలీసుల పహారా మధ్యలో పోయారు. మీరు ప్రస్తుతం ఉన్నట్టుండిగా ఏం పోలేదండి. దాన్ని అక్కడ కొన్ని వేల మంది పోలీసులను మీరు తీసుకొని పోయి అక్కడ మీరు ఏదో ఉచిత ప్రసంగాలు, ఉచిత ఉపన్యాసాలు చేసి వచ్చి తప్ప మీరు చేస్తున్నది ఏం లేదు. దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉన్నది తెలంగాణ పైన అని చెప్పి. కానీ తెలంగాణ 2014 ముందు ఏ రకమైనటువంటి మౌలిక వసతులు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఏ రకమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసిరో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మేము 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు ఇప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు మెయింటెనెన్స్ ఉంటుంది రొటేటింగ్ ప్రాసెస్ లా. వీళ్ళు కనీసం ఇంత సున్నం వేస్తే చాలు వీళ్ళు గొప్పలు అయిపోతారు. మేము చేసిన పనులకు, మేము చేసిన కార్యక్రమాలకు ఇంత సున్నం వేసి రంగులేస్తే కూడా వీళ్ళు గొప్పలే. మీకు అది కూడా చేత కాదు. నేనేం చెప్తున్నానంటే తెలంగాణను అభివృద్ధి పనులు తెలంగాణను నట్టేట ముంచింది మీ కాంగ్రెస్ నాయకులు. మళ్ళీ అవకాశం ఇస్తా నర్సరీ మన వెంకటరెడ్డి గారి దగ్గర. వెంకటరెడ్డి గారు, ఏదైతే ప్రస్తుతం రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు 1-2 రోజుల్లో దానికి సంబంధించినటువంటి నగరం మోగేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఇటు కేవలం ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళాలనుకుంటుందా బీజేపీ, లేక ఇటు పక్క ఏదైతే మున్సిపల్ సంబంధించిన ప్రజల ఓటర్లందరికీ ఎటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే పార్టీ చూస్తే ప్రస్తుత పరిస్థితులు చూస్తే బలంగానే ఉంది. పార్టీ కార్యకర్తలు కానీ, ఇటు పక్క నాయకులు కానీ, ఇటు నగర వ్యాప్తంగా, పట్టణాల వ్యాప్తంగా అయితే ఈ మున్సిపాలిటీలో
చూసుకుంటే రూరల్ కంటే కూడా మున్సిపాలిటీలో ఎక్కువగా బీజేపీ మీద ఎక్కువ ప్రభావం ఉంది. బీజేపీ పార్టీకి ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఫాలో అవుతున్నారు చూస్తూ ఉంటే పరిస్థితులను బట్టి. కాబట్టి మీరు కేవలం ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎండగడుతూనే ముందుకెళ్లాలనుకుంటున్నారా? ఎటువంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు? ఆ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన అస్త్రాలు ఏంటి? రాయం గారు, ఒకటే మేము చెప్పాల్సింది ఒకటి తెలంగాణ ప్రజలకి. 12 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించలేదు. మున్సిపాలిటీలు ఎక్కడ పడితే అక్కడ ఏవి కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, శానిటేషన్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. డబుల్ బెడ్రూమ్లో దగ్గర 1,40,000 బెడ్రూమ్స్ ఇస్తే కానీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా ఈ మున్సిపాలిటీలో కానీ ఈవెన్ కార్పొరేషన్స్ లో కానీ ఎక్కడ కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎక్కడ నేమ్ వస్తుందో అని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. సో ఆ విధంగా ఈవెన్ ఆయుష్మాన్ భారత్ అనేది భారతదేశం అంతటి కూడా దాన్ని అమలు చేస్తా ఉంటే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఎందుకంటే మళ్ళీ పేరు వస్తుందని చెప్పేసి. సో ఆ విధంగా ఈ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 పార్టీలు ఫెయిల్యూర్ పార్టీలుగా డెఫినెట్ గా ఈ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఆ విధంగానే మున్సిపాలిటీల్లో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే పట్టణాలు కానీ మున్సిపాలిటీలు కానీ అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. నాది మిర్యాలగూడ నియోజకవర్గం. ఆ మిర్యాలగూడ నియోజకవర్గంలో సంవత్సరాలు కొద్దిగా 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు అధికారంలో ఉన్నాయి, అధికారంలో ఉన్నారు. కానీ అక్కడ ఇప్పుడు కూడా డ్రైనేజ్ సమస్య, ఓపెన్ డ్రైనేజ్ చాలా పట్టణాల్లో ఓపెన్ డ్రైనేజే ఉంది. ఇప్పటిదాకా అండర్ గ్రౌండ్ వేయాలనే ఆలోచన కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు, కానీ ఇంతవరకు దాన్ని ఎక్కడ పట్టించుకోలేదు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మిగతా పార్టీ నాయకుల్ని గెలిపించినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలకు చేసినా కూడా మిర్యాలగూడ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి మున్సిపాలిటీలు చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ పార్టీలకు ఎందుకు ఓటేయాలి? ఆ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల దోమలు, ఈగలు, రోగాలు, రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు మొత్తం కూడా ఈ సీజన్ వచ్చిందంటే రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఖర్చు పెట్టుకోవాలంటే మన వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటిది ఈ 2 పార్టీలు చేయలేకపోతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎక్కువ నెంబర్స్ గెలిపిస్తే చైర్మన్లు వాళ్ళే అవుతారు. ప్రభుత్వ నిధులు కూడా డైరెక్ట్ గా కార్పొరేషన్లకు అయితే ఎక్కువ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నల్గొండని మననే కార్పొరేషన్ చేశారు. సో ఆ విధంగా చేస్తే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, తర్వాత మున్సిపాలిటీ బాగుపడతాయి, అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 పార్టీల వల్ల చేసేది ఏం లేదు, పొందేది ఏం లేదు. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా టైం ఇచ్చారు కాబట్టి దాన్ని తొంగలు దొక్కుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలి. తక్కువ ఉంది. నరసింహారెడ్డి గారు, మీరు చెప్పండి, వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 2 రోజులు దాదాపు సంబంధించినటువంటి దాని తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుంది? ఉన్నటువంటి 123 మున్సిపాలిటీలు 123 సంథింగ్ మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన విషయంలో ఎక్కువగా కైవసం చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం ఏంది? కేవలం ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడమేనా? మీరేమనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? మేము ఒకటే చెప్తా ఉన్నామండి. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో గత 5 సంవత్సరాల క్రితము దాదాపు 95% మున్సిపాలిటీలను మేము కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఆ మున్సిపాలిటీలలో కేసీఆర్ గారి ముందు చూపుతోటి, మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి దూరదృష్టితోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఇవాళ పట్టణ ప్రగతి అని కానివ్వండి, అదే విధంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కానివ్వండి, అదే విధంగా చాలా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొన్ని వేల కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలతోటి 5 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించినము. ఆ సాధించిన ప్రగతిని చూసే తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అంటే దేశవ్యాప్తంగా 4,354 మున్సిపాలిటీలు ఉంటే, మరి ఆ మున్సిపాలిటీలలో జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఏవైతున్నాయో మెజార్టీ స్థానాలను కూడా తెలంగాణకే ఇచ్చింది. మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు చూసిర్రు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు భారతదేశం మొత్తం చూసింది. కాబట్టి ఇవాళ 2019 అబద్ధాలతోనే
కాలం గడిపిండ్రు. ఈ 2 సంవత్సరాలు కూడా ఇంకా మీరు ఒక పని చేయండి, మీరు తెలంగాణ అభివృద్ధి చేసారు, ఒక కవిత చెప్పండి. బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ ఉండండి. మీ కవితకు మీరు ఆన్సర్ చేయండి చాలు. నరసింహారెడ్డి మీరు గారు ఏమి మాట్లాడనివ్వండి. మీరు చేసి ఏం చేసిరో వాస్తవం కాదా? 2022లో 16 అవార్డులు వచ్చింది వాస్తవం కాదా? 2021లో 9 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చింది మాట వాస్తవం కాదా? అవన్నీ మీరు ఇంట్లో కూర్చుంటే రాలేదు, మీరు అబద్ధాలు మాట్లాడితే రాలేదు. మేము కష్టపడి పనిచేసినాము. బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పట్టణ ప్రగతి పేరుతో పనిచేసింది కాబట్టే మాకు ఆ అవార్డులు వచ్చినాయి. అదే ఉత్సాహంతో పట్టణ ప్రజలకు కూడా అన్ని రకాలైనటువంటి సంక్షేమం, అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలి, వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి మాత్రమే. Right. ఇవాళ Okay, బీజేపీ పార్టీ Okay, అదే okay. విధంగా కాంగ్రెస్ పార్టీ Okay, రెండు రెండే. ఈ రోజు Okay. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో నరసింహారెడ్డి గారు కుస్తీ. ఓకే ఓకే ఈ యొక్క బండారాన్ని ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు అనేటువంటి ఆయుధంతో మీకు బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా రైట్ ఉన్నారు రైట్ అని చెప్పి ఓకే ఓకే తెలియదు. ఓకే నరసింహారెడ్డి గారు ఓకే ఓకే చర్చలో పాల్గొన్నందుకు నరసింహారెడ్డి గారికి, శివకుమార్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే 1-2 రోజుల్లో దాదాపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగరా మోగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ మొత్తం మున్సిపల్ ఎన్నికల మీద చూపిస్తా ఉన్నాయి. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.